వైసీపీలో అతను కీలక నేత. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయనకు మాత్రం పక్కా అనే నమ్మకం ఉండేది. ఓవర్ నైట్లో సీన్ మారిపోయింది. సడన్ గా మరో నాయకుడు తెరపైకొచ్చారు. చంద్రబాబును ఓ రేంజ్ లో తిట్టే ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వట్లేదా? సొంత ఇమేజ్ సైతం పనికి రాకుండా పోతుందా? ఇంతకీ ఎవరా లీడర్? కొడాలి నానికి జగన్ హ్యాండ్ ఇస్తున్నారా? గుడివాడ జంక్షన్లో ఏమిటి ఫ్లెక్సీలు? కొడాలిని రీప్లేస్ చేసే దమ్ము రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ టికెట్ ఎవరికన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకి ఇస్తున్నారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాన కూడలలో హనుమంతరావుకి శుభాకాంక్షలంటూ బ్యానర్లు కనిపించడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. 60కి పైగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. కొన్ని కీలక నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. ఇందులో కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ కూడా ఉంది. కొడాలికి టికెట్ ఇవ్వద్దని ఓ వర్గం, ఇచ్చి తీరాల్సిందే లేకుంటే వైసీపీ పని అయిపోయినట్టేనని ఇంకో వర్గం పట్టుపడుతున్నాయి. ఇంతలో గుడివాడలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. నాని స్థానంలో హనుమంతరావు అనే పేరు తెరపైకి రావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సీఎంఓ నుంచి హనుమంతరావుకి పిలుపు కూడా వచ్చిందని జరుగుతున్న నాని స్పందించారు. అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏంటి, పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. హనుమంతరావు వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తన పేరుతో ఎవరు ఫ్లెక్సీలు పెట్టారో తనకు తెలియదని ఆయన చెప్తున్నారు. గుడివాడలో కొడాలి నానిని కాదని వేరే వాళ్లకు జగన్ టికెట్ ఇస్తారా? ఏ పార్టీలో ఉన్నా సొంత ఇమేజ్తో గెలుస్తూ వస్తున్నారు నాని. జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. అధినేతకు నమ్మిన బంటుగా, ఆప్తుడిగా ఉన్న నాని అంటూ వైసీపీలోని ఓ వర్గం చేసిన ప్రచారం రాష్ట్రంలో సంచలనంగా మారింది.